విజయ్ దేవరకొండ తాజా సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన తదుపరి చిత్ర బడ్జెట్ లో కోత పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉంది? ఇది కేవలం పుకారా లేక నిజమా? ఈ విషయంపై క్లారిటీ ఏంటో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ తన యూత్ఫుల్ ఇమేజ్ తో సినీ అభిమానులను ఆకర్షిస్తున్నాడు. అయితే ఆయన తదుపరి చిత్రం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ లో కోత విధించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల సినిమా ఫలితాలు, మార్కెట్ ట్రెండ్స్ ఈ నిర్ణయానికి కారణమని టాక్. అయితే ఈ వార్తలపై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. విజయ్ సినిమాలు ఎప్పుడూ భారీ అంచనాలతో వస్తాయి. కానీ బడ్జెట్ కోత వార్తలు అభిమానులను ఆలోచనలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ సినిమా బడ్జెట్ కోతతోనే మొదలవుతుందా లేక భారీగానే తెరకెక్కుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలో తెలియనుంది. తెలుగు సినిమా ఆనందంతో స్టార్డమ్ సొంతం చేసుకున్న రేఖ మరోసారి తెలుగు తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె కమ్బ్యాక్ గురించి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఆమె తిరిగొచ్చే సినిమా ఏది తెలుసుకుందాం. రేఖ తెలుగు సినిమా అభిమానులకు ఈ పేరు సుపరిచితం. ఆనందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి తన అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ ఆమె పేరు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. ఇప్పుడు రేఖ మరోసారి తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె కంబ్యాక్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆమె ఎంచుకునే కథ, పాత్రలు ఎలా ఉంటాయి? మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేఖ తన కంబ్యాక్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో చూడాలి. ఈ కంబ్యాక్ తెలుగు సినిమాకు కొత్త ఊపిరి తెస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2లో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ భారీ ప్రాజెక్టు గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు దాని సీక్వెల్ జైలర్ 2 గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని సమాచారం. రజనీకాంత్ మిథున్ కాంబినేషన్ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరు లెజెండరీ నటులు తెరపై కలిసి కనిపిస్తే అది సినిమాకు పెద్ద హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. జైలర్ 2 కథ, ఇతర తారాగణం గురించి ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ కాంబినేషన్ ఖాయమైతే సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం. అభిమానులు ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నోరా ఫతేహి తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. కాంచనా 4 సినిమాతో ఆమె తమిళ తెరపై సందడి చేయనుంది. ఈ సినిమా ఆమెకు సరైన ప్రాజెక్ట్ అని నోరా స్వయంగా చెప్పారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. నోరా ఫతేహి బాలీవుడ్ లో తన నృత్యం, అభినయంతో సంచలనం సృష్టించిన ఈ స్టార్ ఇప్పుడు తమిళ సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. కాంచనా 4 సినిమాతో ఆమె తమిళ డెబ్యూ చేయనుంది. ఈ సినిమాను ఆమె తన కెరీర్లో సరైన అవకాశంగా భావిస్తోంది. కాంచనా సిరీస్ ఇప్పటికే తమిళ ప్రేక్షకుల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో నోరా ఎలాంటి పాత్రలో కనిపిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆమె నృత్యం, గ్లామర్ ఈ సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. తమిళ సినిమా అభిమానులు నోరా ఎంట్రీతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో నోరా తమిళ ఇండస్ట్రీలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.